రెండు నాలుక ధోరణి మీద ఏ విధంగా మాట్లాడిండో ఈరోజు ఆయన చిల్లర చేష్టలు అన్నీ కూడా మొన్న బహిరంగంగా మనం చూసినాం. ఏ విధంగా ఆల్కహాల్ ప్రతిదీ కూడా. కాబట్టి అటువంటి పరిపాలన ఉన్నారు. అసొంటోని మాటలేని మీకు మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు కావచ్చు. అసొంటోని మాటలేని మీరు నీరు గారిపోవద్దు. మీ యొక్క ప్రతిష్ట అనేది దిగజార్చద్దు. పోలీసు యొక్క ప్రతిష్ట దిగజారద్దు అనేదే నా నా ఆకాంక్ష. ఇది దయచేసి బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వాడు సబ్స్క్రైబ్ కానీ దీన్ని షేర్ చేయండి. మరి మనం ఉన్నట్టుగా ఫ్యాక్ట్స్ మాత్రమే తీసుకొస్తాం. ఇంకొక అంశము, నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఒక ఉద్యమం అని ఎన్నో రోజులకెళ్ళి తీసుకుంటున్నాము. అయితే అందులో భాగంగా నేను ఈరోజు లోకయుక్తాలో కేసు ఫైల్ చేయమని చెప్పిన. దాని ఫామ్స్ కూడా నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులలో అన్నింటిలో పెట్టిన. వచ్చిన వాళ్ళు మీ పర్సనల్ గ్రూపులలో షేర్ చేయండి. మీ రిటైర్మెంట్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రొఫార్మా ఇందులో పెట్టడానికి రాదు, డిస్క్రిప్షన్లో పెట్టడానికి రాదు, చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి నేను ప్రొఫార్మా మొత్తం నేను పెట్టిన. మీకు ఆ ఫామ్ ఎట్లా నింపాలనో కొన్ని నేను మీకు చెప్తా. మొట్టమొదటిగా బిఫోర్ ది లోకయుక్త ఉపలోకయుక్త తెలంగాణ డోర్ నంబర్ బషీర్బాగ్లో ఉంటుంది. ఇది ఇక్కడ పక్కన మీ ఫోటో పెట్టాలి. మీ అడ్రస్ ఫస్ట్ పాయింట్ నెంబర్ 1లో మీ అడ్రస్, మీ వివరాలన్నీ కూడా మొత్తం రాయాలి. సెకండ్, నేమ్ డిజిగ్నేషన్ అడ్రస్ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ కంప్లైంట్ అగేన్స్ట్. ఎవరి మీద ఇస్తున్నాం మనము? చీఫ్ సెక్రటరీ నంబర్ 1, సెకండ్ సందీప్ కుమార్ సుల్తానియా. వీళ్ళిద్దరు అధికారుల పైన ఇస్తే, లేకుంటే మీరు పెడితే బట్టి విక్రమార్క మీద ఆఫీసర్స్ మీదనే పెట్టాలి. కాబట్టి మనం ఇద్దరి మీదనే పెడదాం. ఒకటి తెలంగాణ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, నంబర్ 2 సెకండ్ది సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ. వీళ్ళిద్దరి పేర్లు పెట్టి రెండో నంబర్ నింపాలి. మూడోది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రిలేటింగ్ టు ది యాక్షన్ కంప్లైంట్ ఆఫ్ కంప్లైనెంట్స్ అఫిడవిట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫామ్. ఇది అయితే ఇందులో మనకు ఒకటి సెకండ్ పేజీలో మనకు అఫిడవిట్ ఉంటుంది. ఈ అఫిడవిట్ నింపి అక్కడ ఇవ్వాలి. దీనికి లోకయుక్త దగ్గరనే ఒక జిరాక్స్ షాప్ ఉంటుంది, ఆ బషీర్బాగ్ చౌరస్తాలో. ఆ కింద ఒక నోటరీ అడ్వకేట్ ఉంటాడు. ఆయన 100 రూపాయలు తీసుకొని మనం నింపిస్తే కింద ఆయన రౌండ్ సీల్ వేసి దీనికి ఇస్తాడు ఈ ఫాము. కాబట్టి మీరు ఫామ్ అంతా నింపుకొని అక్కడ తీసుకుపోండి. 100 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఇది మూడవది. నాలుగవది, ఇఫ్ ది కంప్లైనెంట్ ఆర్ ది పర్సన్ ఆఫ్ హోమ్ హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ అగ్రీవ్డ్, ది నేచర్ ఆఫ్ ది గ్రీవెన్స్ షుడ్ బి స్పెసిఫికలీ మెన్షన్. అయితే మనం ఇందులో పెట్టాల్సింది ఏంటంటే మన టోకన్ నంబర్లు, మనం ఎప్పుడు రిటైర్డ్ అయినాము, మన ఎప్పుడు రిటైర్డ్ అయినాము అనేది ఒకటి, మనకు రావాల్సిన అమౌంట్ ఎంత, దాని టోకన్ నంబర్లు అవన్నీ కూడా వివరంగా మీరు పెట్టండి. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది విట్నెసెస్ హోమ్ ది కంప్లైనెంట్ డిజైర్స్ టు ఎగ్జామిన్. ఇలా మీకు ఎవరు ఎగ్జామిన్ ఉంటారంటే మీకు లోకల్ ట్రెజరీ ఆఫీసర్ నంబర్ పెట్టండి. ఆయన విట్నెస్ ఈరోజు మీకు టోకెన్ నంబర్లు ఇచ్చినాక మీకు డబ్బులు ఎవరి ద్వారా రావాలనో వాళ్ళ విట్నెసెస్లో వారు పెట్టండి. లేకుంటే నిల్లని కూడా పెట్టవచ్చు. కానీ మీరు చేసిన డిపార్ట్మెంట్, మీరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మీ టోకన్లు ఇష్యూ చేసిన వాళ్ళ నంబర్లు, వాళ్ళ పేర్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఇది 5వ పాయింట్. పర్టికులర్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ రిలైడ్ అపాన్ టు ది కంప్లైనెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఎలిగేషన్స్. మనకిప్పుడు టోకెన్ నంబర్లు అవన్నీ ఉంటాయి కదా, మీరు రిటైర్డ్ అయిన పేపర్ ఇవి కానీ, మనం ఇచ్చిన రీప్రజెంటేషన్లు ఎవరెవరికి ఏమేమి రీప్రజెంటేషన్ అవన్నీ కూడా ఇప్పటివరకు మనం ఇచ్చినాం కదా, ఎవరెవరికి ఇచ్చినాము ఇండివిజువల్గా ఇచ్చి కింద స్టాంప్ వేసుకుని ఉన్నాయి కదా, వాళ్ళందరికీ పెట్టండి. పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చింది కూడా మీరు పెట్టండి. మన పోలీస్ స్టేషన్లు ఇస్తే పోలీస్ స్టేషన్లో ఇచ్చినామని కూడా పెట్టండి. ఇఫ్ ది డాక్యుమెంట్స్ రిలైడ్ అపాన్ ఆర్ ది ట్రూ కాపీస్ ఆర్ అవైలబుల్ విత్ ది కంప్లైనెంట్ దే షుడ్ బి ఎక్స్ప్లోర్డ్ విత్ ది డీటెయిల్స్. ఇది పెట్టాలి ఇంతగా నేను చెప్పినట్టు. ఇఫ్ ది డాక్యుమెంట్స్ రిలైడ్ అపాన్ ఆర్ నాట్ ఇన్ ది కస్టడీ ఆఫ్, ఒకవేళ ఆ పేపర్స్ మీ దగ్గర లేకుండా ఎవరి దగ్గర ఉన్నాయో అవి పెట్టాలి. ఓకేనా? అది డిడ్ ది కంప్లైంట్ మేక్ ఎ కంప్లైంట్ ప్రీవియస్లీ ఇన్ ది లోకయుక్త? నో అని చెప్పండి. ఆర్ ఇన్ ఎనీ అదర్ అథారిటీ ఫర్ రీఅడ్రసల్ ఆఫ్ ది గ్రీవియన్స్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ది కంప్లైనెంట్ అండ్ అగేన్స్ట్ ది పబ్లిక్ సర్వెంట్. ఇది నో అని పెట్టండి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా లోకయుక్తాలు ఇదివరకు ఎక్కడ ఇవ్వలే కదా. ఒకవేళ మనము ఫిర్యాదు లేకన్నా పోలీస్ స్టేషన్లో ఆడే ఇచ్చి స్టాంప్ వేసుకుంటే ఆ వివరాలు కూడా మనం పూర్తిగా పెట్టి ఇదంతా చేయాలని చెప్పేసి మొత్తానికి ఇవన్నీ నింపిన తర్వాత 4 సెట్లు, ఇది 4 సెట్లు మనం జిరాక్స్ తీసుకోవాలి. దీంతో ఆధార్ కార్డు జిరాక్స్ కూడా కంపల్సరీ దాంతో పెట్టాలి. అంటే ఆధార్ కార్డు పెట్టి టోటల్గా ఓవరాల్గా 4 సెట్లు మనం చేపియాలి. 3 సెట్లు వాళ్ళు తీసుకుంటారు. ఒక సెట్ మనకు రిసీవ్డ్ అని చెప్పి ఇస్తారు. అక్కడ 150 రూపాయలు వాళ్ళు ఫీజు తీసుకుంటారు. అంతకు మించి ఏది అవసరం లేదు. ఇది మీరే నింపచ్చు.
ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగవచ్చు. మీ అందరి దగ్గర నా నంబర్ కూడా ఉంది. కాబట్టి మీరు ఈరోజే ఇవ్వాలనేది లేదు. మీకు ఎప్పుడు బాగుంటే ఆ రోజు మొదటి తీసుకపోయి ఇవ్వండి. మార్నింగ్ 10:30కి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఈలోపు మీరు వాళ్ళ అధికారులు మామూలుగా 4-4:30 లోపు మీరు ఎప్పుడు పోయినా లంచ్ టైంలో పడతారు తప్ప మీరు ఎప్పుడు పోయినా వాళ్ళు అక్కడ ఉంటారు. మీరు అలా పోయి కిందనే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. లోపల డెడ్ ఎండ్ పోయిన తర్వాత బషీర్ బాగులనే ఉంటుంది. చౌరస్తాకి వెళ్ళి లెఫ్ట్ అయాకార్ భవన్కి వెళ్ళి వస్తే లెఫ్ట్, మీరు హైదర్గూడకి వెళ్ళి వస్తే రైటు, ఒకవేళ మీరు లిబర్టీకి వెళ్ళి వస్తే యూటర్న్ తీసుకొని బ్రిడ్జ్ కిందనే ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీ మీరు ఈ కేసులు లోకాయుక్తాల కేసు ఫైల్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. మనము ఫ్యూచర్లో కూడా ఒక పెద్ద ఉద్యమం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. డేట్లు మీరు చెప్పండి ఏ రోజులైతే బాగుంటాయో. కొంచెం వర్షాలు పడ్డ తర్వాత మనం పెన్ డౌన్ చేపిద్దాం. ఈరోజు నాకు పొద్దుగాల చాలామంది ఫోన్ చేసిండ్రు, ఇది ఇట్లా తెగేటట్లేరు, 1000 కోట్లు అంటున్నారు, 700 కోట్లు అంటున్నారు, 6000 కోట్లు అంటున్నారు. ఏమున్నా కానీ జూటా మాటలు వీళ్ళని నమ్మేది లేదు. ఎందుకంటే ఈరోజు దాదాపు 95 మంది ఇవాళకి తమ ప్రాణాలు కోల్పోయినా కానీ ప్రభుత్వం ఇవన్నిటి కూడా పెడచెవిన పెట్టి ఈరోజు వాళ్ళు అసలు ఏం కాలేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళకి హక్కులు వీళ్ళు రావాలంటే ఖచ్చితంగా మనం పెన్ డౌన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం పెన్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగులందరినీ కూడా అందులో వాళ్ళ ఇష్యూ కూడా పెడదాం. ఈరోజు వీళ్ళు చేయరు, జేఏసీ వాళ్ళు 101% చేయరు. జేఏసీ వాళ్ళు అన్ని యూనియన్ లీడర్లు ఇంక్లూజింగ్ టీజీఆర్టీసీ కూడా, టీజీఆర్టీసీకి వెళ్ళి మొదలుపెట్టి అందరూ కూడా వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఏం తినాలి, ఎంత సంపాదించుకోవాలి, మాకేం లాభము అనే దానిపైనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఎవ్వరు కూడా ఏం చేస్తలేరు. మనం ఇంట్లో ఒక 5 పాయింట్లు పెట్టుకుందాం. పెన్ డౌన్ మన సక్సెస్ కావాలి 101%. ఈరోజు పిఆర్సీ ఒకటి పెట్టుకుందాం, డిఏ పెట్టుకుందాం, 317 జియో ఒకటి పెట్టుకుందాం. ఇదే ట్రాన్స్ఫర్లకు సంబంధించింది, నాకు ఐడియా లేదు, ఏమన్నా ఉంటే కరెక్షన్ చేయండి, ఓకేనా? అది పెట్టుకుందాం. మళ్ళా సెకండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెట్టుకుందాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవేవి రావాలో అవన్నీ పెట్టుకుందాం. ఆరోగ్య భద్రత పెట్టుకుందాం. ఇంకోటి పోలీస్ దాంట్లో 1,00,000 రూపాయలకే తగ్గించారు. 1,00,000 రూపాయలకు ఇన్సూరెన్స్ 2 లక్షలకి వెళ్ళి 1,00,000 రూపాయలకు తగ్గించారు. దాన్ని పెంచాలని చెప్పేసి పెడదాము. ఆరోగ్య భద్రత అనేది కంపల్సరీ ఇవ్వాలని పెడదాము. లేకుంటే మాకు ప్రైవేట్ వాళ్ళకైనా పెట్టి మాకు సెట్ చేయండి అని చెప్పి ఖచ్చితంగా ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ది కూడా, ఎందుకంటే హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపు 5 లక్షల మంది పనిచేస్తుంది ఈరోజు. హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఈరోజు వాళ్ళు అందరూ కూడా ఎవ్వరు కూడా పని చేయొద్దు. పెన్ డౌన్ అంటే సకల జనుల సమ్మె లెక్కనే నడవాలి. ఈరోజు ఎన్ని రోజులు అనేది మనం ఈ రోజుకెళ్ళి ఈ రోజు అనేది కాదు, రోజు మొదలైందంటే అవి అయ్యేదాకా ఇది జరగాలి. దీనికోసము మనము ఖచ్చితంగా మనం ప్లాన్ చేయాలి. నేను జూన్ నెల 12కి వెళ్ళి ఉంటే ఎట్లుంటుందని నేను ఆలోచన చేస్తున్నా, 12కి వెళ్ళి. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. మీరు ఉద్యోగులందరూ కూడా ఈరోజు మీరు ఆలోచన చేయాలి. 12 జేఏసీ దొంగలు, నేను చెప్తున్నా, దొంగలు వాళ్ళు నమ్మకండి. వాళ్ళని నమ్మితే మనం తీసుకుపోయి వాళ్ళు బలిస్తారు, దగ్గరుండి తీసుకుపోయి హలాల్ చేస్తారు, హలాల్ చేసినట్టు చేస్తారు. కాబట్టి మనం వాళ్ళని నమ్ముకొని పోతే మాత్రం మనం నిండా మునుగుతాము ఈరోజు. అందుకనే వాళ్ళు చేత కాదు, వాళ్ళతో కాదు, వాళ్ళు మీటింగ్లు పెట్టి మనం ఏమైనా దివాలాగానం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనము పెన్ డౌన్ అనేది జూలైలో ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం చేద్దాము. జూలై 12కి వెళ్ళి మొదలు పెడదాము. ఇది 1 రోజు 2 రోజులు పెన్ డౌన్ కాదు. ఇక ఇవి అన్నీ క్లియర్ చేసే వరకు పెన్ డౌన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. 207 జేఏసీలు, మళ్ళీ 2 రకాల జేఏసీలు అంటాయి. ఇలా 2 రకాల జేఏసీలు, ఒకడేమో ప్రభుత్వం చేతులు వస్తాడు, ఇంకోడేమో ప్రభుత్వం కాళ్ళు వస్తాడు. అదేంట ఈ 2 రకాల జేఏసీలు, ఒక్కొక్క జేఏసీలో 200 సంఘాలు. ఈ సంఘాలన్నీ కూడా మన దగ్గర సందాలు దొబ్బేయడానికి, చందాలు వసూలు చేయడానికి సంఘాలు తప్ప, ఇంకో వాళ్ళ పైరవ్ చేయడానికి తప్ప, ఈరోజు వాళ్ళ అడుగులు మడుగులొత్తనికి తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ, లేకుంటే ఈ ఉద్యోగులకు కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు కానీ ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఈరోజు. చాలామంది ఇది వల్ల వచ్చే రోజులలో మేము కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు లేక మా బతుకులు కూడా అవుతాయని చెప్పి చాలామంది ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఇది మన 2 తీర్ల తయారవుతుండ్రు, లంచగొండలు తయారవుతుండ్రు, ప్లస్ ఈ తిరిగి అవుతుండ్రు. కాబట్టి
ఈరోజు మనము ఏం ఆలోచన చేయకుండా ఖచ్చితంగా ఈరోజు పెన్ డౌన్కు సిద్ధం కావాలి. ఫిబ్రవరిలో మనం రిటైర్డ్ అయిన వాళ్ళు, ముఖ్యంగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళని మీ గదువ పట్టుకుంటారా, ఏది మీరు దండం పెడతారా, మీరు బతిలాడతారా, ఏం చేస్తారో తెలియదు. మొత్తానికి 12వ తారీఖు 11వ తారీఖు దాకా రేపటికెళ్ళి మీరు వాళ్ళ ఫోన్లు చేస్తారు, ఆఫీసుల కాడికి పోతారు, ఆఫీసుల బయట నిలబడతారా, గ్రామ పంచాయత్ కార్యాలయంకి వెళ్ళి మొదలుపెట్టి సచివాలయం దాకా ఏ ఉద్యోగి కూడా నౌకరు చేయొద్దు. ఎవరు కూడా అందరూ కూడా పెన్ డౌన్ చేసేటట్టుగా మీరు ఒత్తిడి తీసుకురావాలి. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. అదేందా, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు వాళ్ళు ఏం చేయలేరు, ఎవరితో ఏం కాదు, డిస్మిస్లు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం, బొంగు బోషాడం చేస్తామట. కానీ వీళ్ళతోని పీక్స్ ఏం కావు, వీళ్ళు దొంగలు. వీళ్ళు ఇట్నే ఆగం చేస్తారు, వచ్చిన పైసలు అన్నీ ఎత్తుకపోతారు. వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తుండ్రు, వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొచ్చి ఈరోజు వాళ్ళు బిల్లులు ఎత్తుకొని ఎందుకే ఇప్పుడు ఈరోజు కోసిన రూపాయి వెళ్ళదంటావు. ఈరోజు కేబీఆర్ బ్రిడ్జ్ ఎవడు కట్టమన్నాడనివా, ఎవరు ఎందుకోసం కడుతున్నావా? అక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చినావు, నువ్వు మార్కింగ్ ప్రకారం చేసుకోవాలి. రూపాయి లేదంటావు, నువ్వు అది కడతా అంటావు, ఫ్యూచర్ సిటీ కడతా అంటావు, మళ్ళా ఏది ఇది కడతా అంటావు, తెల్లా లేస్తే మన ట్రిపుల్ ఆర్ రోడ్డు అంటావు, రేడియల్ రోడ్లు అంటావు, మూసి బ్యూటిఫికేషన్ అంటావు. నీ దగ్గర రూపాయి లేదు, దగ్గర వీళ్ళ ఇప్పుడు ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వనక లేదు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అయిన తర్వాత దేనికైనా ఖర్చు పెట్టాలి. అది ఆ డిఏలే కానీ, పిఆర్సీలే కానీ, లేకుంటే రిటైర్మెంట్ అయిన వారి బెనిఫిట్స్, వాళ్ళ బకాయిలు కానీ, వాళ్ళు మొత్తం అవి తీరిన తర్వాత నువ్వు వీటికి ఖర్చు పెట్టాలి. ఈరోజు నువ్వు ఇవన్నీ బంద్ చేసి వాళ్ళే అన్నీ కట్ చేసి ఈరోజు ఇవి కట్టుకుంటూ పోతే ఏమైనా బుద్ధి ఉందా ముఖ్యమంత్రి గారు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఆ ఫైనాన్స్ మినిస్టర్ అట్నే మోపాయిండు, ముఖ్యమంత్రి అట్నే మోపాయిండు, చీఫ్ సెక్రటరీ అట్నే మోపాయిండు, ఈ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్, నలుగురు దొంగలు కలిసి ఈరోజు ఖజానాను మొత్తం లూటీ చేసి పడేస్తున్నారు. ఎందుకుండే చెప్పండి, డబ్బులు ఎందుకుండే? 101% ఈరోజు ఇవాళకెళ్ళి కూడా సిన్సియర్గా పనిచేస్తే ప్రభుత్వం దగ్గర ఒక్కొక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇప్పుడు దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఓకేనా, 25,000 మంది రిటైర్డ్ అయిన వారి పని ఎవరు చేస్తుంది? ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళు చేస్తుంది. అంటే ఒక్కొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి వాళ్ళకు 13 అంటే వాళ్ళకి ఇచ్చే జీతము 20,000, 22,000, 23,000 ఇస్తారు. ఆ ఏజెంటు వీళ్ళంతా కట్ చేసుకొని వాళ్ళ చేతికి 13,000-14,000 రూపాయలు వాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇవాళ నైట్ రేపు పొద్దుగానే నేను వాళ్ళతో లైవ్ తీసుకొని నేను మీతో మాట్లాడతా, వాళ్ళ లైవ్లో తీసుకుంటా. ఈరోజు ఈ రిటైర్డ్ అయిన పని అంతా అవుట్సోర్సింగ్ వాళ్ళు చేస్తుండబ్బా. 13,000-12,000కు వాళ్ళకి ఆరోగ్య భద్రత లేదు, వాళ్ళకు లీవ్ లేవు. ఒకవేళ ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ రోజే ఇదే పడిపోతుంది. వాళ్ళకు వచ్చే పైసలు ఇంటికి రాయలు కూడా సరిపోవు. అంత ఘోరంగా ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళ పరిస్థితులు ఉన్నది. కాబట్టి మనం ఈ రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్, ఒక్కొక్కరు సగటున నా యావరేజ్ లెక్క ప్రకారం 3 లక్షల పని 13,000 రూపాయలు, 14,000 రూపాయలు వాళ్ళు జీతం తీసుకుంటారు. వాళ్ళు చేసే నౌకరు 3 లక్షల పని చేస్తున్నారు. 3 lakhs రూపీస్ మనం ఏ పనికి ఆ పని అప్పటి కూలి అప్పటికి ఇస్తే 3 లక్షల పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా ఇది చేద్దాము, పెన్ డౌన్ చేద్దాము. దానికోసము మీరు ఇప్పటికెళ్ళే గదువ పట్టుండి దండం పెట్టండి వాళ్ళను. మీరు ఎట్లా చేస్తారో మీరు చేయండి, కానీ పెన్ డౌన్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. ఇది జేఏసీఎస్ఏ సక్సెస్ అవుతుంది, కానీ వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు తిరడా తమిళ తిరడా అంటే తెలుగులో దొంగలు అన్నాడు. దొంగలు బాబోయ్ దొంగలు. కాబట్టి వీళ్ళని ఇక నమ్మేది లేదు, వీళ్ళతో మనకు అవసరం లేదు. కాబట్టి ఇక నేనే ఈరోజు మీ అందరి తరపున ఇది నా ఒక్క ఇది కాదు, ఇది తెలంగాణ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీరందరి కడుపులలో ఉన్నటువంటిది. ఆశా వర్గాలు కూడా దీనికి మద్దతు తెలపాలి. మీకు కూడా ప్రభుత్వం ఇస్తామన్న న్యాయం పరంగా మీకు ఇస్తామన్న జీతాలు వాళ్ళు చెల్లించాలి. దానికోసము మీరు కూడా ఈ పెన్ డౌన్లో మీరు కూడా పాల్గొనండి. ఈరోజు తెలంగాణను దిగ్బంధం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మీరు వెంటనే 12వ తారీఖు వెళ్ళి ఖచ్చితంగా పెన్ డౌన్కు సిద్ధం కాండి. పెన్ డౌన్ కోసము అందరూ కూడా ఈరోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు అంటే ఇవాళ 18వ తారీఖు అంటే ఇంకొక 20 రోజుల పాటు మనం జనాన్ని చైతన్యవంతులు చేయడానికనే నేను పెద్ద ఎత్తున దీన్ని తీసుకుంటున్నా.
దీనికోసం మనం పోస్టర్లు కానీ వాల్ రైటింగ్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేపించాల్సిన అవసరం మనకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మనం పోస్టర్లు చేపిద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా మనం పోస్టర్లు అతికేపియాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా వాల్ రైటింగ్ చేపిద్దాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా ముందుండాలి. ఎవరికి వారు ఎక్కడికక్కడ ఒక్కొక్కరు 10 పోస్టర్లు కొట్టిపించి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా వాళ్ళకి సహకారం చేయండి. ఎందుకంటే మీరు ఉద్యోగులు పోతారు కానీ, కాబట్టి రిటైర్మెంట్ వాళ్ళని కలుపుకొని ఉద్యోగులు అంటే దాదాపు 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక 5 లక్షల మంది మన మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, దాదాపు రిటైర్ అయిన వారు ఒక 25,000 మంది. అంటే వీళ్ళందరూ మనిషి దాదాపు 20 లక్షల మంది ఉంటారు. ఒక్కొక్క మనిషి 10 పోస్టర్లు ప్రింట్ చేయించి 10 చాలు 10 పోస్టర్లకు 100 రూపాయలు అవుతాయి, 100-150 రూపాయలు అవుతాయి. ఒకలే అయితే బక్కజల్సన్ ఒకడే పెట్టాలంటే దాదాపు 30-40 లక్షలు అవుతాయి. అవి నా వల్ల కాదు. కాబట్టి మీరు మనిషి 10 పోస్టర్లు మీరు కొట్టించి ఎక్కడికక్కడ 12వ తారీఖుకి వెళ్ళి మనం పెన్ డౌన్ చేస్తున్నాం. అందులో ఇంక్లూడింగ్ అందరూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, రిటైర్మెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ వచ్చేదాకా చేద్దాము. దీని మీద గ్రౌండ్ వర్క్ చేయాల్సింది